చీమలు పెట్టిన పుట్ట పాములకు ఇరువైనట్లు ఒక సామెత ఉంది. ఆ సామెతకు విరుద్ధంగా చూడండి, ఇది మన మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల సింగిరవారిపల్లి, రైల్వే కోడూరు మండలం, తిరుపతి జిల్లా. ఇక్కడ మన పరిసరాలు చూసుకుంటే అస్తవ్యస్తంగా ఉన్నాయి. సర్వశిక్ష అభియాన్ కింద నిధులు మంజూరయ్యాయి గతంలో, అది నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ చాలా మంది గ్రామస్తులు మనకు ఇచ్చిన సమాచారం మేరకు ఇక్కడ వాతావరణాన్ని చూస్తుంటే ఇక్కడ పాముల బెడద ఎక్కువ ఉంది. ఒకసారి అయితే రక్తపింజరి, ఇంకోసారి అయితే నాగుపాము, ఇలా ఒకటి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు, చాలా మార్లు పాములతో మేము ఇక్కడ సావాసం చేసిన పరిస్థితి ఏర్పడింది అంటూ విద్యార్థులు వాపోతున్నారు. అలాగే టీచర్లు కూడా విద్యాబోధన చేయడానికి కూడా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో వాళ్ళు విద్యాబోధన చేస్తున్నారని తెలపడం జరిగింది. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, గతంలో మనము వీళ్ళు భవనాన్ని నిర్మించడం కోసం ఇక్కడ ఉన్నటువంటి ప్రహారీ గోడను కూడా తీసేయడము, అలాగే ఇక్కడ వెనకలు ఉన్నటువంటి చెత్త చెదారము చెట్లని పేరకపోవడం వల్ల అక్కడ ఉన్నటువంటి దాంట్లో నుంచి విష పురుగులు రావడం, పాములు రావడం అనేది జరుగుతుంది. ఇక్కడ మనకు ఒక మేడం చెప్పారు, అన్న మీరు ఇక్కడ విద్యాబోధన చేస్తుంటే ఈ హోల్లో నుండి పాము కిందికి రావడం జరిగింది, నాగపాము రావడం జరిగింది. ఇలా రావడం అనేది చాలా మా పిల్లలు కూడా చాలా భయానికి గురయ్యారని కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇంకా రెండవసారి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ లో నుండి రక్తపింజర రావడము, అక్కడ ఆ గ్రిల్ కూడా చుట్టుకొని ఉండడంతో పిల్లలు ఒకసారిగా భయభ్రాంతులకు గురయ్యారు అని చెప్పడం జరిగింది. మేడం చెప్పండి, ఈ విధంగా పాములు రావడము ఎన్నిసార్లు జరిగింది? ఇది ఏమన్నా మొదటిసారా, రెండోసారా, లేదా ఎన్నిసార్లు జరిగింది మీరు చెప్పండి మేడం, ఎట్లా మీరు దాన్ని ఫేస్ చేశారు? సార్ నా పేరు జ్యోతి, ఇక్కడ నేను టీచర్గా పనిచేస్తున్నాను. నాతో పాటు మేడం పనిచేస్తారు. ఇక్కడికి పాములు మేము వచ్చి 2 years అయింది సార్. ఇక్కడికి పాములు రావడం అనేది 10 times కంటే ఎక్కువే అయింది సార్. ఒక్కొక్కసారి డైలీ కూడా డే బై డే అట్లా 3 days వరుసగా అయితే, లాస్ట్ వీక్ అయితే వరుసగా కూడా చూసాం సార్. ఈ రోజు, రేపు, మొన్నాడు ఆ విధంగా 3 days వరుసగా కూడా వచ్చినాయి. ఒకసారి ఇక్కడే మేము లెసన్ చెప్తా ఉన్నప్పుడు నాగపాము వచ్చింది సార్. ఇక్కడ నుంచి అంటే అది ఏదో తినడం వల్ల చాలా నెమ్మదిగా దిగడం వల్ల పిల్లలు సేఫ్ అయినారు ఒక రోజుకి, లేకపోతే చాలా ఇబ్బంది పడి ఉండేవాళ్ళము. పాము వచ్చినప్పుడు మేము ఇక్కడ ఊర్లో గ్రామస్తులకి మా ఎంఈఓ సార్కి ఇంటిమేషన్ ఇచ్చినాం సార్. వాళ్ళు వచ్చారు, తదుపరిగా లెటర్ తీసుకొని వాళ్ళ పై ఆఫీసర్కి చెప్తామని చెప్పారు సార్. చెప్పారు కూడా. ఇప్పుడు జిల్లా మారడంతో మేము తొందరలోనే చేస్తామని మాకు ఇంటిమేషన్ ఇచ్చారు. మాకు విద్యార్థులకైతే మాకైతే చాలా భయంగా ఉంది ఇక్కడ వర్క్ చేయాలంటే కూడా. కానీ మేము ఏం కోరుకుంటున్నాము అంటే, పక్కన మా బిల్డింగ్ ఆగిపోయింది సార్. సర్వశిక్ష అభియాన్ కింద లాస్ట్ 6 years బ్యాక్ ఆగిపోయింది. ఆ బిల్డింగ్ రెడీ చేసి ఇవ్వమని మా పై అధికారులు కోరాము సార్. వాళ్ళు తొందరగానే చేస్తామని మాకైతే హామీ ఇచ్చారు. ఇంకా అయితే జరగలేదు. ఇప్పుడు మొత్తానికైతే ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయురాలు ఏం చెప్తున్నారంటే, మాకు త్వరగా ఆ బిల్డింగ్ పూర్తి చేసి మాకు ఇస్తే మేము పిల్లల్ని బాగా చదివించుకుంటాం. ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా బాగా చదువుకునే పిల్లలు, ఎందులోనైనా కూడా వాళ్ళు పోటీ పడగల సామర్థ్యం వాళ్ళకు ఉంది అంటూ మనకు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు తెలిపారు. అలాగే ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు ఉన్నారు, మనం గ్రామస్తులను అడిగి తెలుసుకుందాం అసలుకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది. పాములు అనేది చాలా చిన్న విషయం కాదు. విషపూరితమైనటువంటి పాములు ఇలా రావడం పట్ల విద్యార్థులకు ఏదైనా జరిగితే దానికి బాధ్యులు ఎవరు అని ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు మనం అడుగు. నమస్తే సార్, నా పేరు వెంకటరమణ. ఇక్కడ మేము పేరెంట్స్, మేమంతా కూడా పేరెంట్స్. మేము 2 years కింద ఈ మేడం వాళ్ళు వచ్చినప్పుడు ఎడ్యుకేషన్ బాగుందని మా పిల్లలను ప్రైవేట్ స్కూల్ నుంచి ఇక్కడ చేర్పించాము. చేర్పించిన తర్వాత 2 buildings ఉన్నాయి, ఇక్కడ అక్కడ కలిపి 2 buildings ఉన్నాయి. అప్పుడు బాగానే ఉండింది. ఇది వచ్చి సర్వశిక్ష అభియాన్ కింద ఈ బిల్డింగ్ వచ్చేసి కొట్టేసి రెడీ చేపిస్తామని చెప్పారు. అది మధ్యలోనే పనులు ఆపేయడం వల్ల ఈ యొక్క బిల్డింగ్ వాళ్ళు సిమెంట్ కోసము అవన్నీ వేసుకోవడానికి ఈ బిల్డింగ్ పాడుపడిపోయిన బిల్డింగ్ వచ్చేసి ఇక్కడ ఉంది. ఈ బిల్డింగ్ సిమెంట్ కోసమే అప్పుడు పెట్టినారు. ఇప్పుడు పిల్లలు ఇక్కడికి పోవడం వల్ల మొత్తం అన్ని నెరలు చిరిగిపోయినాయి. బిల్డింగ్ అంతా నెరలు చిరిగిపోయింది. ఆ ప్రహరీ గోడ అంతా కూడా కొట్టేస్తున్నారు. వెనక పక్క అంతా బ్యాక్ సైడ్ అంతా ఏం బాగలేదు. వర్షం పడితే మొత్తం కాదుతుంది. పైనుంచి పిల్లలు కూడా కింద పడుతున్నాయి వర్షం పడినప్పుడు. వర్షం పడడం వల్ల ఈ పిల్లల మీద రావడం వల్ల వర్షం పడినప్పుడల్లా స్కూల్ ఉండదు పిల్లలకి.
మేము ఇక్కడ బయట బాగాలేదు, ఇక్కడ ఎడ్యుకేషన్ బాగుందని ఇక్కడ చేర్పించిన దానికి వర్షం పడినప్పుడు పిల్లలు స్కూల్ పంపించడానికి ఇబ్బందిగా ఉంది, భయం వేస్తుంది. సెకండ్, వర్షం లేని టైంలో ఏమవుతుందంటే పాములు వస్తున్నాయి. ఆ ప్రహరీ కూడా మొత్తం డ్యామేజ్ ఉంది, దానివల్ల పాములు లోపలికి వస్తున్నాయి. ఒక రోజు 2 రోజు అయితే మేనేజ్ చేసుకోవచ్చు, ప్రతిరోజు పాములు వస్తున్నాయి. ఇప్పుడు తక్షణం మాకు ఏం కావాలంటే ఈ ప్రహరీ కూడా బాగా కరెక్ట్గా కట్టియాలి. మాకు ఆ బిల్డింగ్ రెడీ చేయించారంటే మేము హ్యాపీగా మా పిల్లల్ని బడికి పంపించుకుంటాం. సో లేదంటే ఇబ్బంది. మేము దీని గురించి ప్రతి అధికారికి మేము వచ్చేసి వినతి పత్రం ఇచ్చాం, ఎవరు రెస్పాండ్ కావట్లేదు. మీ మీడియా ద్వారా కొంచెం గ్రామస్తుల తరఫున మేము ఒక రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి మా పిల్లల భవిష్యత్తు కోసం మీరు ఇమీడియట్ గా ఈ యొక్క స్కూల్ బిల్డింగ్ కట్టించి పిల్లల యొక్క భవిష్యత్తుకు మీరు తోడ్పడతారని కోరుకుంటున్నాం. నమస్కారం సార్, నా పేరు రమాదేవి. మా స్కూలు బాగాలేదు, పాములు అవి వస్తున్నాయి, పిల్లలకు కొంచెం ఇబ్బందిగా ఉన్నది. పంపించాలన్నా కూడా మాకు కూడా భయం ఉన్నది. ఇక్కడ గోడలు అన్ని పడిపోయినాయి, కొంచెం కేర్ తీసుకుంటారని అనుకుంటున్నాం. సింగరాపల్లి సార్, మేము ఇక్కడ పిల్లలు చదివిస్తున్నాము, బిల్డింగ్ అంతా పడిపోయి ఉన్నది. పవన్ కళ్యాణ్కి వెళ్ళి చేస్తున్నాము మేము. మీరు చేస్తారా చేయరా చెప్పండి, విన్నాను. మొత్తానికైతే ఇక్కడ మనం చూసినటువంటి పరిసరాలు కావచ్చు, అలాగే గ్రామస్తులు చెప్పినటువంటి పరిస్థితి కావచ్చు, అలాగే మనకు ఉపాధ్యాయురాలు చెప్పినటువంటి విషయాలు కావచ్చు, మొత్తంగా మనం ఇక్కడ కావాల్సింది నిర్మాణ దశలో ఆగిపోయినటువంటి భవనం పూర్తి కావాలి. అలాగే ఇక్కడ పరిసరాలను కూడా పరిశుభ్రంగా ఉంచుకుంటూ పాములు రాకుండా, విషపురుగులు రాకుండా తగు చర్యలు తీసుకోవాలి అంటూ సింగిరివారిపల్లి గ్రామస్తులు మరియు ఇక్కడ చదివేటువంటి విద్యార్థులు అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా కోరడం ఏంటంటే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు సత్వరం స్పందించి మా యొక్క పిల్లలకు ఇబ్బంది కలగకుండా విషపరుగుల బారి నుండి కాపాడండి అంటూ వాళ్ళు విన్నవించుకుంటున్నారు. మా స్కూల్ పేరు ఎంపీపీ స్కూల్. మేము చదువుకునేటప్పుడు పాములన్నీ వస్తున్నాయి. మా ఊరి పేరు సింగిరివారిపల్లి. మాకు చదువుకునేటప్పుడు భయంగానే పాములు ఇక్కడి నుంచి వస్తున్నాయి. వెనకాల చెత్త చెదారం ఉండడం వలన ఎక్కువ పాములు, రక్తపింజలు, నాగుపాములు అవన్నీ వస్తున్నాయి. స్కూల్ సరిగా లేదు, బిల్డింగ్ కారుతుంది. చదువుకునేటప్పుడు చాలా ఇబ్బందిగా ఉంది. వర్షం పడేటప్పుడు స్కూల్కి సెలవు ఇవ్వడం జరుగుతుంది. మాకు బిల్డింగ్ కావాలి. నా పేరు జాస్విక. నేను ఎంబీబీఎస్ స్కూల్ సింగిరివారిపల్లి చదువుతున్నాను. నేను 5వ తరగతి చదువుతున్నాను. మేము ఇక్కడ కూర్చున్నంతసేపు మాకు భయంగా ఉంది. పాములు, విషపూరిత పాములు వస్తున్నాయి. అలాగే వాన పడినప్పుడు మాకు బిల్డింగ్ ఎక్కువ కారుతుంది. మాకు బిల్డింగ్ కట్టించండి. నా పేరు చరణ్ తేజ. నేను 5వ తరగతి చదువుతున్నాను. మా ఊరు పేరు సింగిరివారిపల్లి. ఇక్కడ మా స్కూలు సరిదిద్దుల్లో లేదు. ప్రహ్లాద గోడ కూడా బాగాలేదు. పాములు, రకరకాల పాములు వస్తున్నాయి. అందువల్ల మేము స్కూల్ సెలవు పెట్టవలసిన